నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం. ఏపీపై మంతా తుఫాన్ ప్రభావం, పలు జిల్లాలో భారీ వర్షాలు, విద్యుత్ రహదారుల పునరుద్దరణే తొలి ప్రాధాన్యత అన్న మంత్రి లోకేష్. నరసాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామాల్లో పర్యటించిన మంత్రి నిమ్మల. ఎమ్మెల్యే నాయకర్తో కలిసి బియ్యపు తిప్పలో పునరావాస కేంద్రాలను సందర్శన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో అజిత్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని సరిదిద్దే చర్యలకు ఉపక్రమించారు. ఈ అంశంపై ఆయన మంత్రివర్గ ఉపసంఘాలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లాల పునర్విభజనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉపసంఘం ఇప్పటివరకు జరిపిన కసరత్తులను ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ శాస్త్రీయంగా పరిపాలనకు సౌలభ్యంగా ఉండేలా కొత్త సరిహద్దులను నిర్ణయించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ఉపసంఘం నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత రాష్ట ప్రభుత్వం సహాయక చర్యల కోసం పూర్తి స్థాయిలో సన్నద్దమైందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతంలో నష్టాన్ని నివారించేందుకు, ప్రజలను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. సచివాలయంలో హోంమంత్రి అనితతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 1238 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 1906 తాత్కాలిక సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని వివరించారు. తాగునీటి సరఫరాపై దృష్టి సారించామని అన్నారు. గత 5 రోజులుగా సైక్లోన్ మంతా అనేది ఒక సివియర్ సైక్లోన్ అనేది ప్రజలకు తెలిసిన విషయమే. ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 23వ తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది. ఆయన యూఏఈకి వెళ్లే ముందల కూడా సమీక్ష చేశారు. యూఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు. సుమారుగా 12 రివ్యూ మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటాం జరిగింది. ఆ టెలికాన్ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్ తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్ గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది. 3465 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా, అంటే రాబోయే 15 రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది. వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం గాని అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా 1906 టెంపరరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అని కూడా ఇప్పటికీ పంపించాం. శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లైమ్ కానివ్వండి, ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. పాఠశాలలకు వచ్చేగల సుమారుగా 14,798 పాఠశాలలు ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తాం జరిగింది. దీంట్లో 364 స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్ గా మార్చడం జరిగింది. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకూడని నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది. యాక్టివిటీ సస్పెండ్ చేశాం. అన్ని చర్యలు తీసుకున్నాం. 11 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేశాం. రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్ లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బై లో ఉన్నారు. 145 వుడ్ కటింగ్ టీమ్స్ కూడా
చైన్ సాస్ తో మొత్తం ఏర్పాట్లు చేసాం. ఇప్పటికీ కొన్ని ఇక్కడ యాక్షన్ లో ఉన్నారు. అంటే విశాఖపట్నంలో అక్కడెక్కడ చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్ లో ఉన్నారు. మీరు కూడా కవర్ చేశారు మీడియాలో. సో 145 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి సుమారుగా 325 క్యాంప్స్ రెడీ చేసుకున్నాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది. దాని తర్వాత సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి వెళ్ళిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది. దానికి ప్రధానంగా పవర్, విద్యుత్ సంబంధించి 11,347 ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. 1,210 ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది. 772 రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, పొజిషన్ చేసాం. అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి, మెటీరియల్ ఎక్కడ ఉండాలి, ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది. హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. తగిన చర్యలు కూడా తీసుకుంటాం. తుఫాన్ కారణంగా నష్టం సంభవిస్తే వెంటనే సర్వే చేయించి ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామాల్లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఆయన పర్యటించారు. రాత్రి బియ్యపు తిప్పలో పర్యటించి పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దెబ్బతిన్న విద్యుత్ వైర్లు, స్తంభాలను యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. పట్టణ, మండల, గ్రామ స్థాయిలో మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. మొత్తం ఇది 1 కిలోమీటరా జీవితం. అప్పుడు సెలినిటీ కోసం సీ వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట. మొత్తం మీద బై చెప్పారు. ఇంకా పోలే మేము అందరూ అదృష్టం. అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్? సునామీ వచ్చినట్టు ఇక్కడ తక్కువగానండి, మా డైరెక్ట్ వచ్చి ఊర్లోకి వచ్చేస్తున్నారు. భోజనాలు చేశారమ్మా. అన్నాడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు ఏదైతే తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని గత 2-3 రోజుల నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇట్లా అన్ని శాఖల్ని కూడా సమన్వయం చేసుకుంటూ గత 3-4 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ ప్రికాషన్స్ తీసుకుంటూ వచ్చాం. కాబట్టి అంటే అటు రిజర్వాయర్స్ కానీ, ప్రాజెక్టులు కానీ ఏవైతే ఉన్నాయో అవుట్ఫ్లో ఏదైతే ఇన్ఫ్లో ఏదైతే ఉందో అవుట్ఫ్లో ఏదైతే ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటూ క్వశ్చన్ పెట్టుకోవడం. అదేవిధంగా చెరువులు ఏవైతే ఉన్నాయో మరి వాటికి బ్రీచెస్, ఒక చెరువుకి గండి పడితే గొలుసు చెరువులు వరుసగా పడేటువంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా ప్రికాషన్స్ తీసుకోవడం. అదేవిధంగా ఎవరైతే కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి విధంగా తద్వారా ఫీల్డ్లో అంటే చాలల్లో ఉండేటువంటి నీరు కూడా ముందుగానే కొంత ఖాళీ చేసేటువంటి విధంగా ఇట్లా ఎప్పటికప్పుడు ప్రికాషన్ తీసుకోవడంతో కొంత మేర ఆస్తి నష్టాన్ని తగ్గించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ, అదేవిధంగా పర్టికులర్గా ఈ తీరం దాటేటప్పుడు కానీ, దాటిన తర్వాత కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెస్ట్ గోదావరి, కోనసీమలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో పర్టికులర్గా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉండండి. ఎవరైతే ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పూరిళ్ళలో కానీ, మట్టిళ్ళలో కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస శిబిరాలకు తరలించాలి. ఇప్పుడే పెదమాయన లంక గ్రామంలో మనందరం కూడా ఉన్నాం. మరి ఇవాళ ఈ రోజనే గత 2 రోజుల నుంచి కూడా మరి ఈ ప్రాంతంలో మన ఎమ్మెల్యే నాయకర్ గారు కానీ, అదేవిధంగా మన రామరాజు గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా ఇక్కడ అగ్నికుల క్షత్రియులు కూడా పెద్ద ఎత్తున కమిటీలు, యూత్ అందరూ కూడా ముందుండే సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు. పునరావాస శిబిరాల్లో కూడా ఇప్పుడే మనం చూసాం, చక్కని భోజనం రుచికరంగా వేడివేడిగా భోజనాలు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎక్కడికి ఎవ్వరికి కూడా ఎటువంటి లోటు లేకుండా మరి సహాయ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు నుంచి ఏదైతే ఇక తీరం దాటడం ద్వారా వచ్చేటువంటి పంట నష్టం, అటు ఆక్వా కానీ, ఇటు అగ్రికల్చర్ కానీ, అదేవిధంగా ఏదైతే కొబ్బరి కానీ ఏదైతే నష్టం ఏదైతే ఉందో దాన్ని కూడా అంచనా వేసి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం అందించాలనేటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంతేత అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి వెస్ట్ చినమైనవానిలంక గ్రామంలో మొంతా తుఫాన్ తాకిడికి గండిపడిన నల్లిక్రేక వంతెన్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆర్డీఓ దాసిరాజు పరిశీలించారు. అనంతరం సిపిఎం నాయకులు బలరాం పరిశీలించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వాలు మారినా నల్లిక్రేక వంతెన నిర్మాణం మాటలకే పరిమితం అవుతుందే తప్ప పనులను చేపట్టడం లేదని అన్నారు. ఈ నియోజకవర్గంలోని వందల ఎకరాల రొయ్యల చెరువులు నీట మునిగాయని, రైతులకు కోట్లలో నష్టం కలిగిందని అన్నారు. ఇకనైనా వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తుఫాను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోనే రాత్రి తీరం దాటింది. ఈ నరసాపురం మండలంలో ఉన్న చిన్నమైన వాళ్ళంక నల్లి క్రీక్ వద్ద గండి పట్టడంతో వందలాది ఎకరాల్లో రొయ్యల చెరువులు నష్టపోయారు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఆవేదనతో ఉన్నారు. తీవ్రంగా నష్టపోయినటువంటి ఈ ఆక్వా రైతుల్ని, రొయ్యల రైతుల్ని ప్రత్యేకంగా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2 రోజులుగా ఈ ప్రాంతంలో కరెంటు లేదు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణం కరెంటుని పునరుద్ధరించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఈ ప్రాంతంలో వరి కూడా కొంత మేరకు దెబ్బతింది. వరి రైతాంగాన్ని ఆదుకోవాలి. మత్స్యకారులు గత వారం రోజులుగా పనులు లేక, ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయినటువంటి మత్స్య కార్మికుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వరి రైతులతో పాటు కూరగాయల రైతులు కూడా నష్టపోయారు. ఈదురుగాలు తీవ్రంగా ఉన్నాయి. తుఫాను తీవ్రత ఇంకా కనిపిస్తుంది. కొబ్బరి పంట కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. పేదలకి, వ్యవసాయ కార్మికులకి గత వారం రోజులుగా పనులు, ఇంకొక 5-6 రోజుల పాటు పనులుండే పరిస్థితి కూడా లేదు. చేత తుఫాను బారిన పడ్డటువంటి ప్రజానీకాన్ని, రైతాంగాన్ని, మత్స్యకారుల్ని, అన్ని రకాల వృత్తిదారుల్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.